రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా అధికారంలోకి రావడం కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తానని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అమలు కోసం 4.5 సంవత్సరాల పాటు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. అయినా గానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు విధి లేని పరిస్థితుల్లో మరో 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పదవీ కాలం పూర్తి కాబోతా ఉన్నది. ఎంత మొరపెట్టుకున్నా ఎంత విన్నవించుకున్నా విననటువంటి పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి పనులన్నీ బంద్ చేసి ఈరోజు సమ్మెకి డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఈరోజు సమ్మెలోకి వచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గానీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ పట్టణాలు కార్పొరేషన్లలో కార్మికులు ఈ రకమైనటువంటి సమ్మెలోకి వచ్చారు అనంటే ఈ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటని తప్పి నమ్మక ద్రోహం చేసినటువంటి ఫలితమే. ప్రజలందరూ కూడా దీన్ని గమనంలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలనటువంటి జీతాలతో అప్పులతో పస్తులతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనతో జీవితం గడుపుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానం నమ్మి 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీ సీట్లు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకొస్తే నమ్మక ద్రోహం చేశాడు, నయవంచన చేశాడు. ఇప్పటికైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకుని ఈ సమ్మెను విరమింపజేసేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం తక్షణమే ఆ రకమైనటువంటి చర్యలకి ముందుకు వెళ్లాలా అని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.